కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్. ఢిల్లీ నుంచి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఇండియన్ టీంకు నువ్వు సెలెక్ట్ అయ్యావట. అఫీషియల్గా 2 రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుంది. అంతవరకు ఈ విషయం మటుకు ఎవరికి చెప్పుకో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సెలెక్ట్ అయినట్టు జూలీకి నందినికి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పకూడదు, పేపర్లో చూసి వాళ్ళే సర్ప్రైజ్ అవ్వాలి. జూలీ, జూలీ, ఆగు జూలీ. అరే నిన్నే. మిస్టర్, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు? నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి ప్లీజ్. నేను చెప్పేది విన్ జూలీ. ఏది వినే స్టేజ్లో నేను లేను. మర్యాదగా వెళ్ళండి. జూలీ కాస్త నేను చెప్పేది విను జూలీ. వెళ్తారా లేదా? జూలీ, ఎరా రాస్కల్, ఒంటరిగా వెళుతున్న అమ్మాయిని ఏడిపిస్తా. నేను జూలీ. ఏంటా నువ్వు జూలీ? జూలీకి ఎవరు లేరనుకున్నావా? జూలీకి కొట్టుకుంటున్నారేంటి? నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నేను చెప్పేది విను. ఏంటా నువ్వు చెప్పేది? ఏంటా చెప్పేది? అసలు నేనంటా డరికే రా. రే అశోక్, అందరి ముందు కొట్టి నేను అవమానించావు కదూ. నిన్ను లైఫ్ లాంగ్ ఏడిపిస్తాను రా. ఏంటో నువ్వు నన్ను ఏడిపించాలి. మీరు ఎలా కొడతావురా? సార్ థ్యాంక్ యూ. వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. నీళ్లు తాగొచ్చు కదా. తాగాను, అయినా ఆగటం లేదు. ఇప్పుడు వెక్కెళ్ళు ఆగిపోయాయి, చూసావా? సరదాగా అన్నాను. చాలా బాగున్నాడు. అవును, ఈ ఫోటో నీ చేతికి ఎలా వచ్చింది? నిన్న నీ దగ్గర సిడ్నీ షెల్టన్ నావెల్ తీసుకున్నాను కదా, అందులో ఉంది. నందిని, ఎలాగైనా సరే ఈ మ్యాటర్ అశోక్కి నువ్వే చెప్పాలి ప్లీజ్. దాందే ఉంది, ఇప్పుడే చెప్తాను. ఏవండి, ఏంటి? ఇలా రండి. ఏంటి? ఏం లేదు, మీ ఫ్రెండ్ మనకి పెళ్లి కొడుకుని వెతికే శ్రమ తగ్గించింది. ఆవిడే పెళ్లి కొడుకుని చూసుకుంది. అరే జూలీ, నాకు చెప్పకుండానే. వెరీ గుడ్. ఓకే ఓకే. ఇతను నీకెలా తెలుసు? మా స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి. మరి నేను ఇతను రోడ్డు మీద పట్టుకొని చడమడి తిట్టేస్తున్నావు. ఓ అదా, మొన్న మేమిద్దరం సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నాం. నేను థియేటర్కి వెళ్ళి 7:30 వరకు వెయిట్ చేశాను, అయినా రాలేదు. దాంతో కోపం వచ్చి తిట్టేశాను. మా మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగటం మామూలే. ఏంటండి ఆలోచిస్తున్నారు? వెంటనే ఆ కుర్రాడి పేరెంట్స్తో మాట్లాడి సంబంధం ఖాయం చేసేద్దాం. ఏమంటారు? అలాగా. ఏంటండి? మైకిల్ టీంలో సెలెక్ట్ అవ్వలేదట, అశోక్ సెలెక్ట్ అయ్యాడంట. అయ్యయ్యో, బాబుకి ఈ విషయం తెలిస్తే చాలా అప్సెట్ అవుతాడండి. నువ్వు వాడి దగ్గర వాగొద్దు. 4 రోజులగా నిదానంగా చెబుదాం. సరేనండి. నమస్కారం అండి. కమేన్, కూర్చోండి. ఏంటి విషయం? ఏం లేదు సార్,
మా ఇంట్లో ఉంటున్న జూలీ మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఈ విషయం మీతో తెలుసు, నిన్ననే వాడు నాతో చెప్పాడు. వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను సార్. అవును, జూలీకి నీకేమిటి సంబంధం? జూలీ నా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అంటే? చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం. వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆమె మా ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు నేను తప్ప ఇంకెవరు లేదు సార్. నా కొడుకుని అల్లుని చేసుకోవటానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లే పోటీ పడుతున్నారు. వాళ్ళని కాదనుకుని ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని మిడిల్ క్లాస్ అమ్మాయి జూలీ నా కొడుక్కిచ్చి ఎలా కట్టబెట్టాలనుకుంటున్నావు? చెప్పు. వాళ్ళిద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు సార్. సరే, నా కొడుకు ఇష్టపడుతున్నాడు కదా అని నేను జూలీని కోడలుగా చేసుకున్నాను అనుకో. దానివల్ల నేనేం నష్టపోతానో తెలుసా? సొసైటీలో నా స్టేటస్ తగ్గిపోతుంది. అదే కోటీశ్వరుడు కూతురుని చేసుకుంటే నా స్టేటస్ పెరుగుతుంది, నా బిజినెస్కి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇవన్నీ నేను వదులుకుంటాను. మరి నువ్వేం వదులుకుంటావు? ఏం చేయాలో చెప్పండి సార్. ఇండియన్ క్రికెట్ టీంకి నువ్వు సెలెక్ట్ అయ్యావు, దాని నుంచి నువ్వు తప్పుకోవాలి. నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు, నన్ను సెలెక్ట్ చేయొద్దని నువ్వే క్రికెట్ బోర్డుకి లెటర్ రాయాలి. దీనివల్ల నాకేంటి లాభం అనుకుంటున్నావా? క్రికెట్ అంటే నీకు ప్రాణం, నా కొడుక్కి ప్రాణం. ఈసారి టీంలో సెలెక్ట్ అవుతానని వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. వాడు సెలెక్ట్ కాలేదని తెలిస్తే తట్టుకోలేడు. అందుకే నువ్వు టీంలోంచి తప్పుకుంటే నా కొడుకు సెలెక్ట్ అవుతాడు. ఎందుకంటే నీ తర్వాత స్థానంలో వాడే ఉన్నాడు కాబట్టి. జూలీని మైకేల్ మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయం తీసుకో. ఏమండి, ఆయన చెప్పినట్టు మీరు ఆడటం ఇష్టం లేదంటూ క్రికెట్ బోర్డుకి లెటర్ రాస్తే వాళ్ళు ఇంకెప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు. ప్లీజ్ ఆ కండిషన్కి ఒప్పుకోవద్దు. మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తగిన పాట చెప్పొద్దా? నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి. నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే 4 లీటర్లు పాలైనా ఇస్తుంది. మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగుపెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. చేతి ఖర్చుల కోసం 5వ 10వ ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పిల్లనవడిస్తాడండి. సరే సార్, నేను టీంలోంచి తప్పుకుంటాను. ఇంకో కండిషన్, నీకు జూలీకి ఉన్న ఫ్రెండ్షిప్ నేను నమ్ముతాను, కానీ నా బంధువులు నమ్మరే. ఎప్పుడైతే మా అబ్బాయికి జూలీకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు జూలీని చూడటం మాట్లాడటం చేయకూడదు. అది జూలీ కాపురానికే మంచిది. ఏంటి ఆలోచిస్తున్నావు? జూలీని చూడకుండా నేను ఉండగలను, కానీ నన్ను చూడకుండా జూలీ ఉండలేదు సార్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. జూలీకి నువ్వంటే ద్వేషం, అసహ్యం కలగాలి. సరే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. వెళ్ళరండి, ఫాదర్తో మాట్లాడి వచ్చేవారం మ్యారేజ్ గురించి చర్చిలో అనౌన్స్ చేయమని చెప్తాను. వస్తాం సార్. నమస్తే. ఆయన పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నందుకు నీకు బాధగా ఉందా? నా భర్త గొప్పవాడవ్వాలని నాకు మాత్రం ఆశగా ఉండదా? పర్వాలేదండి, నా భర్త గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే కంటే ఒక మంచి మనసున్న వాడనేది నాకు చాలా గర్వంగా ఉంది. నాకు అది చాలండి. థ్యాంక్స్ నందిని. ఈ కండిషన్స్ గురించి జూలీకి అస్సలు చెప్పొద్దు. ఆమెకు తెలిస్తే పెళ్ళే వద్దంటుంది. నా ఆశయం కంటే జూలీ భవిష్యత్తే నాకు ముఖ్యం. నీ పెళ్లికి మైకేల్ నాన్నగారు ఒప్పుకున్నారు.
నెక్స్ట్ వీక్ చర్చ్లో మ్యారేజ్ అనౌన్స్ చేయబోతున్నారు. అశోక్, నీ రింగ్ నేను దొంగతనం చేశాననుకుంటున్నావా? నేనంత నీచానికి దిగజారలేదు అశోక్. అది కాదు, నువ్వు పొరపాటును తీసి ఎక్కడైనా పెట్టావని. నో, ఇంకేం చెప్పకు. నన్ను దొంగం చేశావు. చాలా సంతోషం.